రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ని నిరంతరం అందించేందుకు కృషి చేస్తున్నామని, అసంపూర్తిగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లన్నింటినీ మరమ్మతులు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఏలూరు గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భూమి పూజ చేశారు. 4 కోట్ల రూపాయల ఖర్చుతో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి సబ్స్టేషన్ నిర్మించనున్నామని, జిల్లాలో నూతనంగా మరో 5 సబ్స్టేషన్లు త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 సూర్యఘర్ సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు కృషి చేయాలని, వీటి వలన విద్యుత్ ఎంతో ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకు పగటిపూటే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భూమి పూజకు ముందు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వేద పండితుల మంత్రోచ్చరణతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛంద పథకంలో భాగంగా 2 నూతన ట్రాక్టర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి గారి రిక్వెస్ట్ పైన ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉందని చెప్పడం వల్లే వాళ్ళ 4 కోట్ల రూపాయలతో ఇక్కడ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి సబ్స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాదాపు 5-6 ఇచ్చాము. మళ్ళీ 132 kV సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయమన్నాం. 3 132 సబ్స్టేషన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉండకూడదు. 24 గంటల కరెంటు ఇవ్వాలి, నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. అదే దాంతోపాటు ప్రయారిటీగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కూడా దెబ్బ తగలకుండా పవర్ ఎప్పటికప్పుడు అందించాలి. దాంతోపాటు అగ్రికల్చర్ ఈ ప్రయారిటీలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇచ్చిన 15 నెలల్లో దాదాపు ఫస్ట్ నేను మినిస్టర్ అయ్యి ఛార్జ్ తీసుకున్నారు. 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మొన్న మధ్య మళ్ళీ 25,000 కనెక్షన్స్ ఇచ్చాం. పెట్టుకున్న రైతులకి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ ఇస్తున్నాం. అగ్రికల్చర్ కనెక్షన్స్, ఒక ట్రాన్స్ఫారం, ఒక 3 స్తంభాలు, కేబుల్, అంతేకాకుండా కాంటాక్ట్స్ ఇస్తున్నాం. ఒక్కొక్క ట్రాన్స్ఫారం ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వాలంటే దాదాపు ప్రభుత్వానికి 2,60,000 ఖర్చు అవుతుంది అనమాట. ఇది కాకుండా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం 9 గంటలు. రాబోయే రోజుల్లో నేను అందరిని అడిగేది ఏంటంటే, సూర్యఘర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 10,000 కనెక్షన్లు ఇచ్చాం. ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టుకోమని చెప్పాము. 1 కిలోవాట్, 2 కిలోవాట్లు, 3 కిలోవాట్లు, కిలోవాట్కి 30,000 కాడికి సబ్సిడీ ఇస్తున్నాము. ఎస్సీ ఎస్టీలకి అయితే 100% ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది. బీసీలకి అయితే కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా మనం కూడా ఒక 20,000 ఇస్తా ఉన్నాం. కనుక ఎస్సీ గారు అందరూ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 10,000 మంది ఇళ్ల పైన పెట్టించండి. పెట్టిస్తే ఖచ్చితంగా మనకు కరెంటు బిల్లులో కానీ వాటిలో కానీ మార్పు వచ్చింది. ఎందుకంటే పగలపూట సూర్యకిరణాల నుంచి వచ్చే వేడితోటి మనం విద్యుత్ తయారు చేసుకోవటం. అదే కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్ దగ్గర పొలం కౌలు తీసుకోనో లేకపోతే ప్రభుత్వ భూములోనో ఎక్కడో చోట అక్కడ ఎంతమంది రైతులకి మోటార్లు ఉంటాయో కుసుమ్ ద్వారా మనం ఇవాళ సబ్స్టేషన్ దగ్గరే పవర్ తయారు చేసి ఆ సబ్స్టేషన్ 11 kV లైన్ కానీ 33 kV సబ్స్టేషన్ కానీ పవర్ అందిస్తాము. తద్వారా రైతులకు పూర్తిగా నాణ్యమైన విద్యుత్ 9 గంటలు. గతంలో లాగా 4 గంటలు పగలేసుకోండి మోటార్లు, మళ్ళీ సాయంత్రం పూట 4 గంటలు రైతుల పూట వెళ్ళేసుకోండి, 4ంటికి లేచి రైతులు పొలాల మీదకి వెళ్ళమంటాం. ఇది లేకుండా డే టైమే కంటిన్యూగా పవర్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తొందరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం. టెండర్ ప్రక్రియ అయిపోయింది. అది ఒక 2 నెలల్లో మళ్ళీ పనులు స్టార్ట్ చేసి అన్ని చోట్ల కూడా సబ్స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే పవర్ తయారు చేసి అక్కడే రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తాం.